శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. భోజనంలో నాణ్యత లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కి బైఠాయించారు. సరైన భోజనం లేక 3 రోజుల నుంచి పస్తులున్నామని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని నాణ్యమైన భోజనం, కనీస సదుపాయాలను అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టైం సప్లై చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఒక 5 to 10 మెంబర్స్. కానీ అందరూ కూడా నేను తిన్నారు. ఆ కర్రీ నచ్చలేదు అంటే వెంటనే ఫ్రై కర్రీ కూడా మేము అరేంజ్ చేసాము. ఆలు 65 చేసాము. నైట్ 12 వరకు కూడా వెయిట్ చేసాము, ఎవరు రాలే. ఆఫ్టర్ 12 తర్వాత వచ్చేసి తినేశారు. మా దగ్గర వీడియో రికార్డింగ్ కూడా ఉంది, ఆ రికార్డింగ్ కూడా చేసాము. ఇప్పుడు కూడా టిఫిన్ అందరూ తినేశారు. 480 వరకు తిన్నారు టిఫిన్, అది కూడా రికార్డ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి తినలేదు అనుకుని ఇక్కడ కూర్చున్నారు. డైలీ తింటున్నారు సార్. ఏదో ప్రాబ్లం వస్తే వారం రోజులు నేను తినలేదు, 3 రోజులు నేను తినలేదు, ఇలా ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకుని ఇంకా ప్రాబ్లం పెద్ద చేయడం 3 రోజులు నేను తినకపోతే స్టాక్ ఎలాగైపోతుంది. రిపీటెడ్గా చెప్పినా సరే వాడు సరిపడినంతగా వంట కూడా పెట్టి చేయట్లేదు. కానీ ఎప్పుడు అలా చేస్తాడో మాకు కూడా తెలియటం లేదు. అందుకని ఏంటంటే మేమేమనుకుంటే 500 ఒక్కొక్క 500 మందికి ఒక మెస్ పెట్టాలని అనుకుంటున్నామండి. అంటే ఇంతవరకు ఏంటంటే అక్కడ 500 ఇక్కడ 500 1000 మందికి కలిపి ఒకటే మెస్సు ఇక్కడ తయారు చేస్తాడు, అక్కడ పట్టుకెళ్తాడు. గర్ల్స్ క్యాంపస్ గురుకులం అట్లా కాకుండా దానికి వేరే దీనికి వేరే మెస్ పెట్టాలని ఒక ఆలోచన. అది కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలా, లేదా స్టూడెంట్ మేనేజర్ మెస్ పెట్టాలా అనేది ఒక ఆలోచన. టైం సప్లై చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఒక 5 to 10 మెంబర్స్. కానీ అందరూ కూడా నేను తిన్నారు. ఆ కర్రీ నచ్చలేదు అంటే వెంటనే ఫ్రై కర్రీ కూడా మేము అరేంజ్ చేసాము. ఆలు 65 చేసాము. నైట్ 12 వరకు కూడా